ఓకే. ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ గ్రామర్‌లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి క్లియర్‌గా నేర్చుకున్నాం గదా! సో, నౌన్‌తో స్టార్ట్ చేసి ప్రొనౌను, వర్బు, అడ్వర్బు, అడ్జెక్టివ్, ప్రిపోజిషను, తర్వాత కంజంక్షను, ఇంటర్జెక్షను ఇలా 8 గురించి నేర్చుకున్నాం గదా! సో, వీటిని నేను డీటెయిల్ నోట్స్ ఇచ్చాను. సో, నోట్సు ప్రింట్ అయినా తీసుకోండి, లేదంటే మొబైల్‌లో చదువుకోవాలన్నా చదువుకోండి. మీరు చదువుతూ ఉంటే వాటి రూల్స్‌ని బట్టి పట్టకుండా అవి ఎటువంటి ప్లేస్‌లో వస్తాయి, అవి ఎలా వస్తాయి, సో, ఒక సెంటెన్స్‌లో ఒక వర్బ్‌ని ఎలా వాడాలి, ఒక ప్రిపోజిషన్ ఎలా వాడాలి, ఒక అడ్వర్బ్ ఎక్కడొస్తది, దాన్ని ఎలా గుర్తుపట్టాలి. మీరు ఒక పదాన్ని చూసి, ఒక సెంటెన్స్ చూసి, ఆ సెంటెన్స్‌లోన ఏ వర్డు దేనికి సంబంధించింది, ఏ వర్డు అందులోన ఆహ్, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్‌కి సంబంధించింది కనిపెట్టారనుకోండి, మీకు ఆల్మోస్ట్ సగం గ్రామర్ చేసినట్టే. సో, నెక్స్ట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత ఆర్టికల్స్ ఉంటాయి. సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిలబస్‌లో మెన్షన్ చేయలేదు కదా అంటారు. ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి. మీకు సిలబస్‌లో మెన్షన్ చేయకపోయినా కూడా క్వెషన్స్ అన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని బేస్ చేసుకునే వచ్చాయి. సో, అందుకే నేను అంత స్ట్రెస్ చేసి చెప్పాను. సో, నెక్స్ట్ ఆర్టికల్స్ కూడా లేవండి. సిలబస్‌లో ఆర్టికల్స్ అనేది లేదు. కాకపోతే ఈ డ్రైవర్స్‌కి, ఆఫీస్ సబార్డినేట్‌కి కొంచెం ల తక్కువ పోస్ట్‌ల వాళ్ళకి ఉన్నాయి. సో, వాళ్ళకి అవసరం అవుతాయని చెప్తున్నా. దీంతో పాటు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి గాని వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉంటాయి. సో, మనకు కూడా క్లోజ్ టెస్ట్‌లోనో లేదంటే ఎక్కడో దగ్గర అడగొచ్చు. క్లోజ్ టెస్ట్‌లోనో, కాంప్రహెన్షన్‌లోనో ఎక్కడో దగ్గర అడగొచ్చు. సో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో కూడా అడగొచ్చు. చెప్పలేం. సో, అందుకే ఒకసారి ఈ ఆర్టికల్స్ కూడా నేర్చుకున్నాం అనుకోండి ఓ పనయిపోతది. సో, అందుకే ఆర్టికల్స్ ఇక్కడ పెడుతున్నా. సో, మళ్ళా ఆర్టికల్స్ సిలబస్‌లో లేవు కదా అని అడగకండి. సో, ఆర్టికల్స్ సిలబస్‌లో లేకపోయినా నేర్చుకోవడం బెటర్. గ్రామర్ అంటే ఒక వైపు నుంచి అంతా నేర్చుకుంటే బెటర్ గదా! సో, ఆర్టికల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆర్టికల్స్ అంటే ఒక నౌన్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, మనం ఒక నౌన్ అంటే ఏంటి? ఒక వస్తువు పేరు గాని, ఒక మనిషి పేరు గాని, ఒక ప్లేస్ పేరు గాని చెప్పడం. ఆ ప్లేస్ అనేది ఎలాంటిది? అది నిర్దిష్టంగా ఒక్కదానికి సంబంధించిందా? లేదంటే అనిర్దిష్టంగా ఉన్నదా? అనిర్దిష్టం అంటే మీకు ఇంకా తెలుగులో చెప్పాలంటే ఒక పర్టిక్యులర్ తెలుగులో కాకపోయినా వాడుకలో భాష. ఒక పర్టిక్యులర్ వస్తువు గురించి సూచిస్తుందా? లేదంటే అన్ని ఒక రకమైన వస్తువు గురించి సూచిస్తుందా అని చెప్పడానికి యూజ్ చేసేదే ఈ ఆర్టికల్స్ అండి. ఇప్పుడు సపోజ్ అనిర్దిష్టానికి తేడా చెప్తా చూడండి. నిర్దిష్టం అంటే ఇండియా. ఇండియా అనేది ఒక కంట్రీ. ఇది నిర్దిష్టంగా ఒక కంట్రీకి సంబంధించింది. పేరు ఇండియా కాబట్టి ఇండియా అనేది ఒక దేశం. ఇది నిర్దిష్టంగా ఇండియా ఒక్కటే ఉంటది. సో, ఇది నిర్దిష్టం. అనిర్దిష్టం అంటే ఏదైనా ఒక దేశం అన్నాం అనుకోండి. దేశం ఉన్న 206 దేశాల్లోన అన్ని దేశాలు ఒక దేశం అంటే ఏ దేశమైనా కావచ్చు. ఇది అనిర్దిష్టం. నిర్దిష్టం అంటే పర్టిక్యులర్‌గా ఒకదాన్ని చెప్తే నిర్దిష్టం. ఏదో ఒకటి అంటే అనిర్దిష్టం అనమాట. సో, వీటిని డిసైడ్ చేయడానికి ఉపయోగించేవి ఆర్టికల్స్. సో, ఆర్టికల్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డెఫినిట్ ఆర్టికల్స్, ఇంకోటి ఇండెఫినిట్ ఆర్టికల్స్. మొత్తం ఉండేది మూడే. ఏ, యాన్, ది. ఏ, యాన్‌ని కలిపి ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. దీనొచ్చేసి డెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. సో, దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, సో, ఒక నిర్దిష్టమైన వస్తువుని గాని, లేదంటే నిర్దిష్టమైన వ్యక్తిని గాని సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. సో, ఇక్కడ ది బుక్ అంటే ఒక బుక్కు. ఎక్కడుండే బుక్కు? బుక్ అంటే అన్ని బుక్కులు రావు. అక్కడ ఒక బుక్కు టేబుల్ పైన ఉండేది. అది మాత్రమే దాని గురించి మాత్రమే చెప్తున్నారు కాబట్టి, ది బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. ఆ బుక్కు ఏదైతే టేబుల్ మీద ఉందో అది నాది అని చెప్తున్నాడు. అంటే పర్టిక్యులర్‌గా ఆ బుక్ గురించి మాత్రమే చెప్తున్నాడు కాబట్టి, డెఫినిట్ ఆర్టికల్ ది వస్తదనమాట. ఇక్కడ నిర్దిష్టంగా ఆ బుక్ గురించి చెప్తున్నాడు కాబట్టి, ది అని వాడతారనమాట. సో, ఇంకోటి ఐ సా ఎ డాగ్. ద డాగ్ వాస్ బ్లాక్. సో, ఇక్కడ ఏమనిపిస్తుందంటే వాడు చూసాడు ఒక కుక్కని చూసాడు. కుక్క నల్లగా ఉందన్నాడు. సో, వాడు చూసిన కుక్కే నల్లగా ఉందని చెప్పడానికి దీన్ని వాడతాడనమాట. ఇప్పుడు ఒక కుక్కని చూసాడు. ఇంకో కుక్క నల్లగా ఉందంటే 2 వేరు వేరు కుక్కలు కావచ్చు. కాకపోతే వాడు చూసిన కుక్కే నల్లగా ఉంది అంటే అది నిర్దిష్టంగా వాడు చూసిన దాన్నే చూపిస్తది కాబట్టి ఇది డెఫినిట్ ఆర్టికల్. ఇలా అనమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ అంటే సన్ ఒక్కడే. నిర్దిష్టంగా ఒకటే నక్షత్రం సూర్యుడు. సో, విశ్వంలో చాలా నక్షత్రాలున్నాయి. కానీ మనం ఇక్కడ సన్ అని నిర్దిష్టంగా సన్ అని చెప్తున్నాం కాబట్టి అంటే పర్టిక్యులర్‌గా సన్‌ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సన్ ముందు ది అనే ఆర్టికల్ వాడతారనమాట. సో, దీంట్లో కూడా సింగులర్‌కి, ప్లూరల్‌కి, కౌంటబుల్‌కి, అన్‌కౌంటబుల్ నౌన్‌కి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ వాటర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్. సో, ఇక్కడ బుక్స్ అనేవి కౌంటబుల్ నౌన్. సో, కౌంటబుల్ నౌన్ వచ్చేసి ప్లూరల్‌లో ఉందది. సో, ఆహ్, ఇక్కడ ప్లూరల్‌లో యూజ్ చేస్తాము. మామూలు సింగులర్‌లో ఉన్నప్పుడు కూడా యూజ్ చేస్తాం. అది పర్టిక్యులర్‌గా ఒకదాన్ని ఆహ్, మెన్షన్ చేస్తుంటే మాత్రం ది అని ఖచ్చితంగా వాడతాం. ఇక్కడ వాటర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్. కాకపోతే వాటర్ కూడా ది అని యూజ్ చేస్తాం. బుక్స్‌ని ఆహ్, ప్లూరల్ ఫార్మ్‌లో ఉంది. నౌను అది కౌంటబుల్ నౌనే అయినా కూడా ప్లూరల్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి దానికి ది అని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఆహ్, ప్లూరల్ ఫార్మా లేదంటే కౌంటబుల్ నౌనా అన్‌కౌంటబుల్ నౌనా వీటి మీద డిసైడ్ అయ్యుండదని.
వాటి యొక్క పర్టిక్యులారిటీ మీద డిసైడ్ అయి ఉంటది. అది పర్టిక్యులర్‌గా ఒకదాన్ని ఇండికేట్ చేస్తుందా? ఒక సమూహంలో ఒకదాన్ని ఇండికేట్ చేస్తుందా? లేతే సమూహాన్ని మొత్తం కలిపి ఇండికేట్ చేస్తుందా? అనే దాని పైన డిసైడ్ అయ్యి బట్టి ఉంటదండి. సో, ఇక్కడ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో చెప్పాం కదా! ఇప్పుడు ఏని, యాన్‌ని ఎందుకు యూజ్ చేస్తారో చెప్తాను వినండి. సో, వీటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. సాధారణంగా ఏదైనా ఒక పిల్లిని, ఒక వస్తువుని గాని, ఒక జంతువుని గాని, ఒక మనిషిని గాని జస్ట్ ఇట్లా చూపడానికి వాడతారనమాట. ఇండెఫినిట్‌గా. అక్కడ పైన డెఫినిట్‌గా అని చెప్పాం కదా! ఇక్కడ ఇండెఫినిట్‌గా ఏదో ఒకదాన్ని వాడడానికి. అక్కడ పర్టిక్యులర్‌గా ఒక్కదాన్ని మాత్రమే అక్కడ ఒక కుక్కని చూసి అది నల్లగా ఉందని చెప్పాం కదా! సో, ఫస్ట్ ఐ సా ఎ డాగ్ అంటాడు. అంటే నేను ఒక కుక్కని చూసా. ఒక కుక్కని చూసా. ద డాగ్ ఈజ్ డార్క్ అని చెప్పాడనుకోండి. నేను చూసింది ఒక కుక్క. అది ఏదైనా కావచ్చు. కాకపోతే నెక్స్ట్ సెంటెన్స్‌లో ది అని వాడాడు కాబట్టి, అక్కడ వాడు చూసిన కుక్కని అని నిర్దిష్టంగా వాడాడనమాట. కొంచెం అర్థం చేసుకోండి, ట్రిక్కీగా ఉంటది. ఇప్పుడు ఐ సా ఎ క్యాట్ అన్నామనుకోండి. ఐ సా ఎ క్యాట్. నేనొక పిల్లిని చూసా. ఒక పిల్లి ఏదైనా కావచ్చది. ఒక పిల్లి కాబట్టి ఏ అని వాడాం. ఏ క్యాట్ అని వాడాం. తర్వాత ది క్యాట్ ఈస్ బ్లాక్ అన్నామనుకోండి. ఐ సా ఎ క్యాట్, ద క్యాట్ ఈస్ బ్లాక్ అన్నామనుకోండి. ఫస్టు ఏ ఎందుకు వాడాం? తర్వాత ది ఎందుకు వాడామంటే, ఫస్టు ఐ సా ఎ క్యాట్ అంటే ఆ క్యాట్ ఏదైనా కావచ్చు. ఆ పిల్లి ఏదైనా కావచ్చు. ప్రపంచంలో ఉన్న పిల్లిల్లో ఏదో ఒక పిల్లి కావచ్చు నేను చూసింది. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్‌లోన ది క్యాట్ ఈస్ బ్లాక్ అన్నామనుకోండి. నేను చూసిన పిల్లి. ఫస్ట్ సెంటెన్స్‌లో నేను చూసిన పిల్లి ఏదైతే ఉందో, ఆ పిల్లి డార్క్ అని అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ ఆ పిల్లినే మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి ది అని వాడామట. అది డెఫినిట్ ఆర్టికల్‌కి, ఇండెఫినిట్ ఆర్టికల్‌కి తేడా అనమాట. సో, ఇక్కడ ఐ సా ఎ క్యాట్, షీ ఈజ్ ఎన్ హానెస్ట్ పర్సన్. ఇక్కడ యాన్ ఆమె ఒక హానెస్ట్ పర్సన్. ఆమె అంటే ఎవరైనా కావచ్చు. సో, షీ ఈజ్ ఎన్ హానెస్ట్ పర్సన్ అట్లనమాట. సో, ఇక్కడ ఏ, యాన్ రెండెందుకు ఉపయోగిస్తారంటే, ఏని వచ్చేసి కాన్సనెంట్స్ ఉంటాయి. మనకి కాన్సనెంట్స్, ఓవెల్స్ అని ఉంటాయి. మనకి తెలుగులో హల్లులు, అచ్చులు ఎలా ఉంటాయో ఇంగ్లీష్‌లో కూడా కాన్సనెంట్స్ తర్వాత ఓవెల్స్ అని ఉంటాయి. ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు వీటిని ఓవెల్స్ అంటారు. మిగతా ఈ ఏ, ఈ, ఐ, ఓ, యు తప్ప మిగతా అన్నిటిని కాన్సనెంట్స్ అంటారనమాట. సో, ఈ ఏ, ఈ, ఐ, ఓ, యు వచ్చినప్పుడు యాన్ వాడతారు. మిగతా కాన్సనెంట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు సి, డి, ఎఫ్, జి, హెచ్ ఇలాంటి వాటికన్నిటికి ఏ వాడతారనమాట. సో, కాన్సనెంట్ అంటే హల్లులు. హల్లులున్నప్పుడు ఏ వాడతారు. అచ్చులున్నప్పుడు యాన్ వాడతారనమాట. అచ్చులంటే ఏఈ, ఐఓయు వీటిని ఓవెల్స్ అంటారు. ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సనెంట్ అంటే హల్లులనమాట. సో, ఏఈ, ఐఓయు వచ్చినప్పుడు మాత్రం యాన్ వాడతారు. మిగతా అన్నీ వచ్చినప్పుడు ఏ వాడతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో, కింద చూడండి ఒకసారి యాన్ యాపిల్, యాన్ అవర్ తర్వాత ఇక్కడ యాన్ యాపిల్ అంటే ఎందుకొచ్చాం? అక్కడ ఏ ఉంది కాబట్టి. అంటే ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి యాన్ వాడినాం. హెచ్ కాన్సనెంట్ కదా! యాన్ ఎందుకు వాడినామంటే అక్కడ హెచ్ సైలెంట్ అవుతది. హెచ్ సైలెంట్ అన్నప్పుడు ఓ పలుకుతాం. సో, ఓ వచ్చేసి ఓవెల్ కాబట్టి మనకి యాన్ వాడతామనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. సో, హెచ్ వచ్చినప్పుడు హెచ్ సైలెంట్ ఉన్నప్పుడు ఒక వర్డ్‌లోనే హెచ్ సైలెంట్ ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ వర్డ్‌ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఆల్‌మోస్ట్ ఓవెలే ఉంటది. ఓవెల్ ఉంటే యాన్ వాడతారనమాట. సో, హెచ్ సైలెంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ అక్షరం ఓవెల్ అయితే అక్కడ కూడా యాన్ వాడతామనమాట. సో, ఇప్పుడు అర్థమైంది కదా! ఏ ఎక్కడ వాడతారు, యాన్ ఎక్కడ వాడతారు, ది ఎక్కడ వాడతారని. సో, ది ఎందుకు వాడతాడు? ఒక పర్టిక్యులర్‌గా ఒక వస్తువుని గాని, ఒక ప్లేస్‌ని గాని మెన్షన్ చేయడానికి ది అని వాడతాడు. ఏదో ఒకదాన్ని మెన్షన్ చేయడానికి ఏ కానీ, యాన్ కానీ వాడతాడు. ఈ ఏ కానీ, యాన్ కానీ వాడే దాంట్లో కూడా హల్లులకి అంటే ఓవెల్స్‌కి, అచ్చులకి ఓవెల్స్‌కొచ్చేసి ఓవెల్స్ అంటే ఏఈఐఓఎల్‌కి యాన్ వాడతారు. మిగతా అన్ని పదాలకి, అన్ని వర్డ్స్‌కి, అన్ని కాన్సనెంట్ సౌండ్స్‌కి ఏ వాడతారనమాట. సో, ఏ వచ్చేసి సి, డి, ఎఫ్, జి ఇలాంటి వాటికి ఏ వాడతారు. ఇలాంటి అక్షరాలతో స్టార్ట్ అయ్యే పదాలకి ఏ వాడతారు. ఏఈ, ఐఓఈతో స్టార్ట్ అయ్యే పదాలకి యాన్ వాడతారనమాట. ఇది మనకి క్లారిటీ. ఇది క్లారిటీ ఉంటేనే మిగతా ముందరికెళ్ళి అర్థమైపోద్దనమాట. సో, ఇప్పుడు ది ఎక్కడెక్కడ వాడతారు, యాన్ ఎక్కడెక్కడ వాడతారు, ఏ ఎక్కడెక్కడ వాడతారు, కొంచెం కొన్ని రూల్స్ ఉంటాయనమాట. ఆ రూల్స్‌ని చూసుకోండి ఒకసారి. ది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్‌ని బట్టి చూసుకోండి. ద మ్యాన్ ఇన్ ద బ్లూ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పామనుకోండి. అక్కడ పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తిని సూచిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి అంటే బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి నా ఫ్రెండ్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఆ నీలి షర్ట్‌లో ఉన్న ఒకడు ఫ్రెండ్ అని చెప్తున్నాం కదా! సో, ఇక్కడ నిర్దిష్టంగా ఒక వ్యక్తిని సూచిస్తున్నాం. నీ నీలం కలర్ రంగులో షర్ట్ వేసుకున్న వాడే నా స్నేహితుడని చెప్తున్నాం కాబట్టి, ఇక్కడ ఒక నిర్దిష్టంగా ఒక వ్యక్తిని చూపిస్తున్నాం కాబట్టి దానికి ది అని వాడతామనమాట. నెక్స్ట్ ఆహ్
ది ఎర్త్ రొటేట్స్ ఆన్ ది ఇట్స్ యాక్సిస్ అని. ఇక్కడ ది ఎందుకు వాడామంటే భూమి అనేది ఒక్కటే ఉంటది. నిర్దిష్టంగా ఒక్క భూమే ఉంది కాబట్టి ది అని వాడతాం అనమాట. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లే ఐ బాట్ ఏ పెన్, ద పెన్ ఈజ్ రెడ్. నేను ఒక పెన్నుని తీసుకొచ్చా. ఒక అని వాడడానికి ఏ అని వాడతాం. ఆ పెన్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తున్నాం. నేను తెచ్చిన పెన్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్‌లో ఉంది. ఫస్ట్ ఐ బాట్ ఏ పెన్ అన్నా. నేను ఒక పెన్నుని తెచ్చాను. నేను తెచ్చిన పెన్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్‌లో రెడ్ కలర్‌లో ఉందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏని ఏదో ఒక పెన్నుని యూజ్ చేయడానికి వాడారనమాట. సో, దీని ఆ పర్టిక్యులర్ పెన్నుని మెన్షన్ చేయడానికి వాడారనమాట. అది తేడా అక్కడ. నెక్స్ట్ సూపర్‌లేటివ్స్ అని చెప్పుకున్నాం కదా మనం. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్‌లేటివ్ డిగ్రీ అని. సో, సూపర్‌లేటివ్ డిగ్రీలో మనం ఏం చెప్పాం? ఒక ఉన్న సమూహంలో ది బెస్ట్, ది బెస్ట్ అంటే ఉన్న ఒక క్లాస్ ఉందనుకోండి. ఆ క్లాస్‌లో ఒక్కడే స్టూడెంట్ బాగా చెప్తాడనుకోండి. వాడే ది బెస్ట్ అవుతాడు కదా! సో, ది ఎక్కడ వాడతారంటే సూపర్‌లేటివ్ డిగ్రీస్ బెస్ట్ గాని, టాలెస్ట్, హైయెస్ట్, గ్రేటెస్ట్ ఇలాంటి ఎస్ట్ అని వాడతాం కదా! సో, అలాంటి వాటికి ది అని వాడతారనమాట. సో, సూపర్‌లేటివ్స్ కూడా వాడతారు. షీ ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అని వాడతామనుకోండి. ది బెస్ట్ అని ఉంది కదా అక్కడ. అందులోను ఫస్ట్, సెకండ్ ఇలాంటి వాటి నంబర్స్ ఉన్నాయి కదండీ! ఈ నంబర్స్ కూడా వాడతారనమాట. దీన్ని ఆర్డినల్ నంబర్స్ అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ ఇలాంటి వాటిని ఆర్డినల్ నంబర్స్ అంటారు. సో, ఈ నంబర్స్ ముందు కూడా ది అని వాడతారనమాట. కొన్ని నిర్దిష్ట సమూహాలుంటాయి. పూరు, రిచ్చు తర్వాత గ్యాంగ్ ఇలాంటి వాటికి కూడా ది అని వాడతారనమాట. కొన్ని భౌగోళిక స్వరూపాలుంటాయి. గంగా నది ఉంది. పర్టిక్యులర్‌గా ఒక నదే ఉంటది కాబట్టి ది గంగా అంటారు. పసిఫిక్ ఓషన్ ఉంది. పసిఫిక్ మహాసముద్రం అదొక్కటే ఉంది కాబట్టి ది అని వాడతారు. నెక్స్ట్ హిమాలయస్ ఉన్నాయి. హిమాలయస్ ఒక్కటే ఉన్నాయి కాబట్టి ది అని వాడతారు. అంటే పర్టిక్యులర్‌గా ఒక్కటే ఉంటే ది అని వాడతారనమాట. కొన్నిసార్లు కొన్ని వాటికి ది అనే అక్షరం వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఆహ్, యాక్టర్ ఉన్నాడు. సో, ఆయనకి హేట్ ఏం లేదు. 'ది విజయ్ దేవరకొండ' అని పెట్టుకుంటాడాయన. సో, 'ది విజయ్ దేవరకొండ' అక్కడ 'ది' అవసరం లేదు. కాకపోతే ఆయన ఏం చెప్తాడు, నేను ప్రపంచంలో విజయ్ దేవరకొండ అనేవాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి నేను 'ది' యూజ్ చేస్తానని చెప్తాడనమాట. సో, గ్రామాటికల్లీ అది కరెక్టే. కాకపోతే అక్కడ 'ది' అవసరం లేదు. సో, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో, మనం కూడా 'ది యాస్పిరెంట్ డైరీ' అని కూడా పెట్టుకోవచ్చు. సో, కాకపోతే పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 'ది' అవసరం లేదు. సో, కొన్నిసార్లు అవసరం ఉంటది. కొన్నిసార్లు అవసరం లేదు. సో, గ్రామాటికల్‌గా 'ది' పెట్టుకోవడం అయితే కరెక్టే. అర్థమైందా? నెక్స్ట్ 'షీ ప్లేస్ ద గిటార్' అన్నది. సో, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి కూడా మనం 'ది' అనేది యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ కంట్రీని డిఫైన్ చేయడానికి కూడా 'ది' అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏఎన్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే సింపుల్‌గా ఒక వస్తువుని సింగిల్ కౌంటబుల్ నౌన్‌ని చూపించడానికి ఏని యూజ్ చేస్తారనమాట. ఐ నీడ్ ఏ పెన్, ఐ హావ్ ఏ పెన్, ఐ నీడ్ ఏ బుక్, ఆహ్, ఐ బాట్ ఏ ఆహ్, ఐ బాట్ ఏ పెన్సిల్ ఇలా ఒక వస్తువుని యూజ్ చేయడానికి వాడతారనమాట. నెక్స్ట్ ఏ టైగర్ ఈజ్ డేంజరస్ అనిమల్. ఇక్కడ ఏ టైగర్ ఉంది. ఒక పులి. ఏదైనా పులి కావచ్చు. సో, ఆహ్, పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయలేదు కదా! సో, ఏదైనా పులి కావచ్చు. ఏదైనా ఒక పులి అంటే ఏ యూజ్ చేస్తారనమాట. సో, ఇక్కడ ఏ ఎందుకు యూజ్ చేస్తారు? యాన్ ఎందుకు యూజ్ చేయలేదంటే అక్కడ టీ ఉంది. టీ వచ్చేసి మనకి కాన్సనెంట్. కాన్సనెంట్ అంటే వోవెల్ కాంది. వోవెల్స్ అంటే ఏఈ, ఐఓయు. ఏఈ, ఐఓయు లేదు కాబట్టి ఏ వాడినారక్కడ. సో, ఏఈ, ఐఓయులో ఏదో ఒకటి ఆవుల్ ఉందనుకోండి. ఓడబ్ల్యూఎల్ ఆవుల్ ఉంటే గుడ్లగూబ కదా! ఆవుల్ అంటారనమాట. సో, అది అర్థం. ఇంకా ఏ డజన్ ఎగ్స్ అని అంటే కౌంటబుల్ నౌన్స్ కిందొస్తాయి. యాన్ అవర్ అని అగో అని వీటి కింద వస్తాయి. అంటే ఎక్స్‌ప్రెషన్స్ అనమాట ఇవి. క్వాంటిటీని ఎక్స్‌ప్రెషన్ చేయడానికి కూడా వాడతారు. ఇక్కడ యాన్ ఎందుకొచ్చింది? పైన ఏ ఎందుకొచ్చిందంటే ఏ పక్కన డి ఉంది. డి వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్. కింద యాన్ వచ్చింది. యాన్ ఎందుకొచ్చింది? ఏ కదా రావాలి. హెచ్ ఉంది కాబట్టి ఆహ్, అది కాన్సోనెంట్ కాబట్టి ఏ రావాలి కదా! అంటే లేదు. పక్కన ఇక్కడ హెచ్ సైలెంట్ కాబట్టి పక్కన ఓవెల్ కాబట్టి యాన్ సౌండ్ వస్తదనమాట. నెక్స్ట్ జీరో ఆర్టికల్స్ వస్తాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు ఆర్టికల్సే రావు. ఎందుకు రావు ఆర్టికల్స్ అంటే కొన్ని ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు డాగ్స్ అని వాడామనుకోండి. ఇవి ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్. మనం డౌన్స్‌ని కౌంట్ చేయొచ్చు. కానీ వాటి ప్లూరల్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు వాటికి ఎటువంటి ఆర్టికల్ రాయలేమనమాట. సో, కౌంటబుల్ నౌన్స్‌కి కూడా కొన్నిసార్లు ది వాటర్ అని అవసరం లేదు. సాధారణంగా వాడినప్పుడు ది వాటర్ అని అవసరం లేదు. దాన్ని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసామనుకోండి. ఇప్పుడు ఒక వాటర్ రెడ్ కలర్‌లో ఉందనుకోండి. ద వాటర్ ఈజ్ ఇన్ రెడ్ అంటామనమాట. సో, అవసరం లేనప్పుడు సాధారణంగా ఉన్నప్పుడు ది వాటర్ అని అవసరం లేదనమాట. ఇప్పుడు ఆహ్, ఇక్కడ హైదరాబాద్ అని ఉంది. కొన్నిసార్లు ఐ లివ్స్ ఇన్ హైదరాబాద్ అంటాం. కొన్నిసార్లు ఆహ్, ది అని మెన్షన్ చేస్తామనమాట హైదరాబాద్‌ని. పర్టిక్యులర్‌గా ఒక రీజన్ ఉన్నప్పుడు ది హైదరాబాద్ అంటాం. రీజన్ అవసరం లేనప్పుడు ఐ లివ్స్ ఇన్ హైదరాబాద్ అని సింగిల్‌గా చెప్పొచ్చనమాట. కొన్నిసార్లు ది అని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అది నోటికల్ జోన్ కిందకే వస్తదనమాట. నెక్స్ట్ కొన్ని లాంగ్వేజెస్‌కి ది అని వాడతారు.
మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, దీనికి యూనిక్‌నెస్ ఇవ్వాలి అంటే దీన్ని వాడొచ్చు. షీ స్పీక్స్ తెలుగు అంటాం. మనం ఐయామ్ స్పీకింగ్ ది తెలుగు అని కూడా అనొచ్చు. కాకపోతే అది గ్రామాటికల్‌గా రాంగ్ అయితది. మన తెలుగుకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన యూనిక్ లాంగ్వేజ్ అని మనం ది యూజ్ చేసినా కూడా రాంగ్ అవుతదనమాట. సో, లాంగ్వేజెస్‌కి వాడకూడదు. నెక్స్ట్ డేస్‌కి, మంత్స్‌కి కూడా వాడకూడదు. ఐ విల్ విజిట్ మండే, తర్వాత వి హాడ్ ఎ బ్రేక్‌ఫాస్ట్ ఇలాంటి వాటికి కూడా వాడకూడదనమాట. నెక్స్ట్ ఆర్టికల్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్. వాటిని ఎప్పుడు ఏది పెట్టాలి, సింగులర్ కౌంటబుల్ నౌన్స్‌కి ఏ అనే పెట్టాలి. తర్వాత ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్స్‌లో మాత్రమే ఏ, యాన్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఇక్కడ వాటర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్ అది. సో, అన్‌కౌంటబుల్ నౌన్ కాబట్టి అక్కడ ఏ కానీ, యాన్ కానీ యూజ్ చేయకూడదు. ఇక్కడ బుక్స్ అనేవి కౌంటబుల్ నౌన్. కాకపోతే అక్కడ సింగులర్ కాదు, ప్లూరల్ ఉంది. బుక్స్ అనేవి ప్లూరల్ అనమాట. బుక్ అయితే సింగులరే. బుక్స్ అనేవి ప్లూరల్ కాబట్టి అక్కడ కూడా ఏ కానీ, యాన్ కానీ యూజ్ చేయకూడదనమాట. సో, ఏం యూజ్ చేయాలంటే వాటర్‌కి సమ్ వాటర్ అని, బుక్స్‌కి సమ్ బుక్స్ అని యూజ్ చేయాలనమాట. నెక్స్ట్ దీని ప్రాపర్ నౌన్స్ ముందు ఉపయోగించరు. కాకపోతే కొన్ని సార్లు ఉపయోగించుకుంటారు. ది యునైటెడ్ స్టేట్స్ అని, ది హిమాలయస్ అని, ది విజయ్ దేవరకొండ అని. సో, వాటిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే యూజ్ చేసుకుంటారనమాట. ఓవెల్స్‌కి, కాన్సనెంట్‌కి ఇందాకే చెప్పాం కదా! సో, కొన్ని సార్లు చేంజ్ అవుతదని చెప్పాం కదా! సో, హెచ్ ఉన్నా కూడా యాన్ అని ఎందుకు వాడతామంటే హెచ్ సైలెంట్ అయినప్పుడు ఓ వర్డ్ వస్తది. సో, ఓ వచ్చినప్పుడు ఓవెల్ కాబట్టి యాన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ యూనివర్సిటీ అని వచ్చినప్పుడు కూడా మనకి యూ కాబట్టి యాన్ వాడాల. కాకపోతే మనం ఏ అని వాడుతున్నాం. ఎందుకు వాడుతున్నాం అంటే మనకి సౌండ్ ఇంపార్టెంట్ ఆడ. మనకి అక్కడ అక్షరం కంటే సౌండ్ ఇంపార్టెంట్. ఇక్కడ అవర్ అని ఉంది కదా! అని వాడతారు. అనేది ఓవెల్ సౌండ్. ఇక్కడ యూనివర్సిటీ అంటే యూ అనేది మనకి వైతో స్టార్ట్ అయితది కదా! వై వచ్చేసి కాన్సనెంట్ సౌండ్. సో, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ వాడతారు. పైన ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ వాడతారనమాట. సో, ఇంకో రూల్ ఏంటంటే డబుల్ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. అంటే ఒకసారి ఒక వాక్యంలోన, ఒక సెంటెన్స్‌లోన 2 సార్లు ఆర్టికల్‌ని యూజ్ చేయకూడదనమాట. ది ఏ బుక్ అని, ఏ ద బుక్ అని 2 ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. సింగిల్ ఆర్టికలే యూజ్ చేయాలనమాట. సో, దీన్ని ఎప్పుడు సూపర్‌లేటివ్‌గానే ఉపయోగించాలి. తర్వాత ఫస్ట్, సెకండ్‌కి కూడా దీన్ని ఉపయోగించాలి. ఇవి మనకి కొన్ని రూల్స్. ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. బొచ్చెడన్ని రూల్స్ ఉన్నాయి ఆర్టికల్స్‌లోన. మనకి బేసిక్ రూల్స్ అండి ఇవి. సో, బేసిక్ రూల్స్ తెలిస్తే మనకి కోర్ట్ ఎగ్జామ్స్‌లో ఈజీగా పెట్టేయొచ్చు. అండ్ ఎస్ఎస్‌సిలో కూడా మనకి ఎంటీఎస్ ఆ టైంలో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో, బేసిక్సే అడుగుతాడు. సో, ఇవి సరిపోతాయండి. ఆర్టికల్‌కి ఇవి సరిపోతాయి. కింద మనకి కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ ఇచ్చాను. వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్‌షిప్ ఎలాగ తీసుకోవాలో తెలీదంటున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటది కదా! సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటదండి. సో, జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 89 అని, 189 అని. సో, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో, 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో, ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతది. సో, ఫోన్‌పే, పేటీఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో, పే చేస్తే మీకు మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతది. సో, మెంబర్‌షిప్‌లో ఉండే వీడియోస్ అన్నీ మీరు చూసుకోవచ్చనమాట. దాంతో పాటు ఆ మెంబర్‌షిప్ ట్యాబ్‌లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చనమాట. సో, తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థాంక్ యూ.